దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కోల్కతా ఆర్జికర్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్కి సంబంధించినటువంటి ఘటన. సో ఈ ఘటనకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒళ్ళు గగురు పొడిచేటువంటి నిజాలైతే బయటకు వచ్చాయి. సో నిజంగా ఆ రిపోర్ట్ చూస్తే కనుక నిజంగానే ఒళ్ళు గగురు పొడిచేటువంటి పరిస్థితి ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆ ట్రైనీ డాక్టర్ ఎంత నరక యాతన అనుభవించిందో, ఎంత వేదనను అనుభవించిందో, ఆమె పడ్డటువంటి నరకం నిజంగా వర్ణాతీతం అనిపిస్తుంది. ఆ రిపోర్ట్ చూస్తే కనుక ఆ దుర్మార్గుడు ఎంత సైకోగా మారి ఒక పశువులుగా మారి మరి ఎంత నరకం చూపించాడు అనడానికి ఈ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. ఆ రిపోర్ట్లో ఏముందని చూస్తే కనుక ఆ ట్రైనీ డాక్టర్ యొక్క కడుపులో 150 మిల్లీగ్రాముల వీర్య కణాలు ఉన్నాయి. సో ఇది ఒక్కడి వల్ల సాధ్యం కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారనేటువంటి అనుమానాలు బలపడడానికి ఇది ఒక కారణం అని కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇదే కదా ఆమె పెదవులపైన గాయాలు కానివ్వండి, ఆమె తలపైన గాయాలు కానివ్వండి, గొంతుపైన గాయాలు కానివ్వండి, కాలుపైన గాయాలు కానివ్వండి, ఆమె ప్రైవేట్ భాగాల్లో రక్తం రావడం కానివ్వండి, ముక్కులో రక్తం కానీ, కళ్ళల్లో కానివ్వండి, నోట్లో కానివ్వండి, ఎక్కడ వదిలిపెట్టలేదు దుర్మార్గుడు. ఎక్కడ కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఆమె మెడభాగం విరిగిపోయి తలను గోడకేసి అదిమి పెట్టినటువంటి అవన్నీ నిజంగా ఆ రిపోర్ట్లో అంటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించారని చెప్పి. సో ఇది ఒక్కడి వల్ల అయ్యే పని కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి అనుమానాలు ఇది చూస్తే అర్థమవుతుందని చెప్పి కూడా ఇప్పుడు డాక్టర్లు చెప్తా ఉన్నారు. సో అందులో భాగంగానే మరి ఇప్పుడు అయితే ట్రైనీ డాక్టర్కి సంబంధించినటువంటి మద్దతు తెలుపుతూ సీనియర్ డాక్టర్లు కానీ, జూనియర్ డాక్టర్లు కానీ, అదేవిధంగా దేశం మొత్తం కూడా చాలామంది ఆమెకు న్యాయం జరగాలని చెప్పి ఏదైతే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారో ఈ నిరసనలో మరి వేరే వాళ్ళు ఏది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని భావిస్తున్నటువంటి కొంతమంది మరి వీరిలో చేరి ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన ప్రాంతంలో అక్కడికి వచ్చి మరి అక్కడ దాడులు చేసినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎవిడెన్స్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి లేకుండా ఉండేందుకు మరి అవి ధ్వంసం చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి వస్తువులు ధ్వంసం చేయడం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి అక్కడ ఆసుపత్రి సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా, లేకపోతే యాజమాన్యం యొక్క ప్రమేయం ఏమైనా ఉందా, లేకపోతే అక్కడ అవుట్పోస్ట్లో ఉన్నటువంటి పోలీసుల యొక్క ప్రమేయం ఏమైనా ఉందా, మరి అది బయటపడుతుందనే ఈ రకంగా ఏదైనా చేస్తూ ఉన్నారనేటువంటి అనుమానాలు బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆధారాలు లేకుండా చేస్తూ ఉన్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ కేసు హైకోర్టు సీరియస్గా తీసుకొని సిబిఐకి అప్పగించిన తర్వాత మరి అక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉన్నారు, కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తాం, వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితుల్లో నిజంగా దీని వెనుక ఒక సంజయ్ రాయ్ అనేటువంటి దుర్మార్గుడే కాదు, వీడి వెనుక ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి అనుమానాలు బలపడుతున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా ఈ రిమాండ్ రిపోర్ట్ చూస్తే వాడు ఎంత నరకం చూపించాడో, ఆమె ఎంత నరకం అనుభవించిందనడానికి ఈ రిమాండ్ రిపోర్ట్ ఒక ఉదాహరణ. దీంతోపాటు దీని వెనుక చాలామంది ఉన్నారనడానికి ఈ రిమాండ్ రిపోర్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సంజయ్ రాయ్తో పాటు ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఈ సంజయ్ రాయ్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక సైకోవిడు, కనీసం వాడికి బాధ కూడా లేదు. నేను తప్పు చేశాననేటువంటి బాధ వాడి ముఖంలో ఎక్కడ కూడా కనిపిస్తలేదు. పైగా వాడు పోలీసులతో ఏం చేస్తారు, ఉరిశిక్ష వేస్తారు, అంతకన్నా ఏం చేస్తారు, ఉరిశిక్ష వేసుకోండి అని చెప్పి వాడు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నటువంటి వాడికి మరి ఒక ఉరిశిక్ష సరిపోతుందా? ఇంతకు మించిన శిక్ష ఏదైనా వేయాలి. ఏదైతే ట్రైనీ డాక్టర్ అనుభవించినటువంటి నరకం, ఆ బాధ, ఆ వేదన ఏదైతే ఉందో అంతకు 1000 రెట్లు వీడి అనుభవిస్తే తప్ప మరి వాడికి ఆమె పడ్డటువంటి బాధ వీడికి అర్థం కాదు. అలాంటి శిక్ష పడాలని చెప్పి ప్రతి భారతీయుడు కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ పోలీసు సిబ్బంది ఎవరైతున్నారో వారిని వాలంటరీగా చేర్చుకున్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారి గురించి తెలుసుకోకుండా వాడిని వాలంటరీగా చేర్చుకోవడం ఒక తప్పు. మరి వాలంటరీగా చేరిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, వాడి అనుమతి లేకుండా లోపలికి ఎందుకు వెళ్తున్నాడు అనేది కూడా వాళ్ళు తెలుసుకోకుండా మరి వాడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాబట్టి ఆ నిర్లక్ష్యానికి వారు కూడా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది కదా, రానున్న రోజుల్లో ఇంకెవడో దీని వెనుక ఉన్నారనేటువంటిది బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. హైకోర్టు న్యాయస్థానం కూడా చాలా సీరియస్గానే తీసుకుంది, సిబిఐ కూడా చాలా సీరియస్గానే ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ఎవరైనా ఉంటే కనుక బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.